స్టాక్ మార్కెట్లో మనం ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మన చేతిలో ఉండదు. అదే మనం ఎంత లాస్ తోటి ఎగ్జిట్ అవ్వచ్చు అనేది మాత్రం మన చేతిలోనే ఉంటుంది. అది ఎలా అంటే ప్రాపర్గా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం ద్వారా. అయితే ఈ వీడియోలో స్టాప్ లాస్ అంటే ఏంటి, అలాగే స్టాప్ లాస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ స్టాప్ లాసెస్ అనేవి ఉన్నాయనేది కూడా క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాస్ అంటే మనం ఎగ్జిట్ అయ్యే ప్రైస్ ను ముందుగానే డిసైడ్ చేసుకోవడం. అలాగే నెక్స్ట్ మనకు వచ్చే లాస్ ని కంట్రోల్ చేసుకోవడానికి యూస్ చేసే మంచి టూల్. అలాగే నెక్స్ట్ మార్కెట్ లో మన క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూస్ చేసే మంచి సిస్టమ్. సో ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలంటే మనం మార్కెట్ లో ఏదైనా పొజిషన్ తీసుకుంటే ఆ పొజిషన్ అనేది రాంగ్ అయితే కనుక మన ఎగ్జిట్ ని ముందుగానే డిసైడ్ చేసుకోవడం లాంటిది. అయితే దీనిలో టైప్స్ ఆఫ్ స్టాప్ లాసెస్ చూసుకుంటే ఫస్ట్ ది ఫిక్స్డ్ స్టాప్ లాస్ అంటే పర్సంటేజ్ బేస్డ్. అలాగే నెంబర్ 2 ఫిక్స్డ్ రూపీస్ స్టాప్ లాస్. అలాగే నెంబర్ 3 టెక్నికల్ స్టాప్ లాస్ మోస్ట్ ప్రొఫెషనల్. నెంబర్ 4 ఏటీఆర్ బేస్డ్ స్టాప్ లాస్. అలాగే నెంబర్ 5 ట్రైలింగ్ స్టాప్ లాస్. అలాగే నెంబర్ 6 టైం బేస్డ్ స్టాప్ లాస్. అలాగే నెంబర్ 7 వాలటిలిటీ స్టాప్ లాస్. అలాగే నెంబర్ 8 మూవింగ్ యావరేజ్ స్టాప్ లాస్. సో ఓవరాల్ గా ఈ టైప్స్ ఆఫ్ స్టాప్ లాసెస్ అయితే మార్కెట్ లో యూస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ స్టాప్ లాస్ ని రియల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాస్ లేకుండా పొజిషన్ తీసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాము. మనం ఒక స్టాక్ లో 100 రూపీస్ కానీ ఎంటర్ అయ్యాము. మనం ఎంటర్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ అనేది 70 రూపీస్కి పడిపోయింది. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి 30% లాస్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టి పొజిషన్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాము. మనం ఒక స్టాక్లో 100 రూపీస్ కానీ ఎంటర్ అయ్యాము. సేమ్ మళ్ళీ స్టాక్ అనేది 70 రూపీస్కి పడిపోయింది. కాకపోతే ఈసారి మనం 95 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టాము. సో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ చిన్న లాస్ తోటి అయితే ఎగ్జిట్ అయిపోతాము. మనకు లాస్ పర్సంటేజ్ చూసుకుంటే కేవలం 5% మాత్రమే. సో ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఈ పర్సంటేజ్ అనేది చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే స్టాప్ లాస్ విషయంలో బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టాప్ లాస్ అనేది యూజ్ చేయరు. అలాగే నెక్స్ట్ స్టాప్ లాస్ అనేది టైట్ గా పెడతారు, అంటే మనం తీసుకున్న పొజిషన్ కి దగ్గరలోనే పెట్టేస్తారు. అలాగే స్టాప్ లాస్ ని పెట్టిన తర్వాత ఎమోషనల్ గా దాన్ని మూవ్ చేస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ లాస్ట్ ప్రైస్ అనేది మన స్టాప్ లాస్ కి దగ్గరకు వచ్చినప్పటికి మళ్ళీ దాన్ని మూవ్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్ ఈ మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. అయితే స్టాప్ లాస్ ని యూజ్ చేయడానికి కొన్ని గోల్డెన్ రూల్స్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పొజిషన్ తీసుకోక ముందే మన స్టాప్ లాస్ అనేది ఫిక్స్ అయ్యి ఉండాలి. అలాగే నెక్స్ట్ రిస్క్ అనేది ఎప్పుడు మన క్యాపిటల్లో 1 or 2% మాత్రమే ఉండాలి. అలాగే నెక్స్ట్ మనం పొజిషన్ తీసుకున్న తర్వాత మన పొజిషన్ కి స్టాప్ లాస్ అనేది బాగా వైడ్ గా పెట్టకూడదు. అలాగే లాస్ట్ మనం పొజిషన్ తీసుకునే ముందు మనకి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటే కనుక టెక్నికల్ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవడం మంచిది. సో ఓవరాల్ గా స్టాప్ లాస్ గురించి చెప్పాలంటే ఈ స్టాప్ లాస్ అనేది మనకు వచ్చే లాస్ ని ఆపలేదు, కాకపోతే మనకు వచ్చే బిగ్ లాస్ ని మాత్రం ఆపుతుంది. సో ఇది ఓవరాల్ గా రిస్క్ మేనేజ్మెంట్ లో స్టాప్ లాస్ అంటే. నెక్స్ట్ వీడియోలో రిస్క్ రివార్డ్ రేషియో గురించి క్లారిటీగా తెలుసుకుందాము. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే అకౌంట్ ని ఫాలో చేయండి. అలాగే కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.